చెయ్యి కలిస్తే ఎంతటి కష్టాన్నైనా ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదురించగలం. ఆ కృషి వ్యవసాయంలో జరిగితే రైతులు పరస్పర సహకారంతో సాగులో ఎదురయ్యే అవరోధాలను అధిగమించొచ్చు. లాభాలు ఆర్జించి అభివృద్ధిలో సాగొచ్చు. ఈ విధానాన్ని ఆచరణలో చేసి చూపుతూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం ఉద్దెమర్రి గ్రామ రైతు పరస్పర సహకార సంఘం. పెట్టుబడి అవసరాలను తీరుస్తోంది. ప్రొఫెసర్ చెల్లా నారాయణ స్వామి మార్గదర్శనలో 10 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది ఉద్దెమర్రి రైతు సహకార సంఘం. నమస్కారము. నా పేరు నెల్లుట్ల ఆంజనేయులు. నేను రైతు సంఘంలో సభ్యుడిగా చేరాను. సభ్యుడిగా మొట్టమొదటిగా చేరినప్పుడు రైతులందరికీ ఒక ఏదైనా సహాయం అందియాలనేటువంటి ఆలోచనతోటి సభ్యులముగా రైతులమందరం కలిసి ఒక ఫండ్గా ఏర్పాటు చేసిన తర్వాత మనం వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకోవడానికి కోసమని ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాము. అయితే ఇక్కడ రైతులమంతా కలిసి దాదాపుగా మేమందరం సిండికేట్ కావాలనేటువంటి ఆలోచనతో రైతులమంతా ఒకటిగా అయి ఒక సంఘంగా ఏర్పడినాం. ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ ప్రొఫెసర్ సల్లా నారాయణ స్వామి సార్కి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఈ సంఘానికి మూల కారకులు వాళ్ళు వచ్చి ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి కానీ వారు చెప్పినటువంటి సూచనల మేరకు మేము సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం 2011లో మేము ఏర్పాటు చేశాము. తర్వాత 2013లో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క సభ్యుడు 100 రూపాయల చొప్పున జమ చేసుకుంటూ ఒక్కొక్క సభ్యుడు 70 నెలల కాలం పాటు జమ చేసినటువంటి డబ్బులు 7,000 రూపాయలకి ఇప్పటి వరకు 144 మంది సభ్యులతోటి 16 లక్షల రూపాయల ఫండ్ ఏర్పడింది. అంటే ఈ ఫండును ఏం చేస్తున్నామంటే ప్రతి నెల 5వ తారీఖు నాడు నెల 100 రూపాయల చొప్పున జమ చేస్తూ వెళ్ళాము. ప్రతి నెల ఆ డబ్బులని ఇదే రైతులకి 1 రూపీ% చొప్పున వారికే అంటే ఎవరికి వాళ్ళకి అవసరాల నిమిత్తము డబ్బులు వడ్డీ రూపాయనే తీసుకొని మళ్ళీ ప్రతి నెల కట్టుకుంటూ వెళ్ళాము. ఈరోజు వరకు మధ్యకాలంలో ఫండ్ ఎక్కువైన తర్వాత ఒక 5,000 రూపాయలు ఒక పర్సన్కి ఇవ్వడానికి, ఒక రైతుకి ఇవ్వడానికి 5,000 రూపాయల చొప్పున లోన్ రూపకంగా ఇచ్చి 10 నెలల కాలంలో పూర్తి చేయమని నిర్ణయం తీసుకున్నాం. 10 నెలల కాలంలో తను కూడా 10 నెలల 500 చొప్పున పూర్తి చేసుకొని లోన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో దఫా కూడా తీసుకోవడం, ఇట్లా కంటిన్యూ ప్రతి సభ్యుడికి ఇది మంచి అవకాశంగా 1 రూపీ% వడ్డీతోటి చాలా అవకాశంగా ఉపయోగించుకుంటున్నాం. ఇదే కాకుండా ప్రతి నెల మేము సభ్యులను కొత్త వాళ్ళని చేర్చుకుంటూ ఆ సభ్యుల చేత అంటే రైతులు అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచనతో చేశాం. కాబట్టి ఈ రైతు అభివృద్ధిలో విషయంలో ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, వెటర్నరీ డాక్టర్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా సమస్యలకు, రైతు సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం ఈ సంఘం ద్వారా మేము పొందుతున్నాం. మరి ఇదే కాకుండా మేము ఈ సంఘం ద్వారా RAD స్కీమ్ ద్వారా రైతులకి కరెంటు మోటార్లు ఒక 50 లక్షల రూపాయల ఫండ్ తోటి కరెంటు మోటార్లు తీసుకోవడం జరిగింది. బర్రెలను కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా ఫార్మరు ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో ఉత్తమ అవార్డు స్వీట్ కార్న్ అనేటువంటి పంటనేసి ఉత్తమ అవార్డు గ్రహీతగా ఎంపికై హోమ్ మినిస్టర్ గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా రైతుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఫండును మా అవసరాల నిమిత్తం 10 నెలల కాలానికి 5,000 నుండి ఈరోజు వరకు 30,000 రూపాయల లోన్కి ఇచ్చే స్థాయికి మేము వెళ్ళాము. అంటే 30,000 రూపాయలు వాళ్ళకి 10 నెలల కాలంలో పూర్తి చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. 3,000 రూపాయలు నెల చొప్పున కట్టుకొని వాళ్ళు 10 నెలల్లో పూర్తి చేసుకొని ఆ లోన్ పూర్తి చేసుకుంటున్నారు. ఈ లోన్కి ఇవ్వంగా మిగిలిన డబ్బులు ఏవైతున్నాయో ఆ మిగిలిన డబ్బులను కూడా ఒక నెల లోన్ రూపాయన అదే రూపాయి వడ్డీ చొప్పున మిగతా సభ్యులకు, అవసరమైన సభ్యులకు ఇచ్చి ఉన్న ఫండ్ను మొత్తం కూడా
రైతులమందరం ఉపయోగించుకుంటున్నాం. మా గ్రామంలో సుమారు 600 ఇండ్లు ఉన్నాయి. కనీసము 2,000 మంది రైతులు ఉన్నారు. మేము అందరికీ కూడా అందరు రైతులకు కూడా మా సంఘంలో సభ్యత్వం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వారికి కూడా తిరిగి చెప్తా ఉన్నాము. ఇప్పుడు కొందరు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నెల కొత్త సభ్యులు, ఈరోజు కూడా ఒక సభ్యుడు కొత్తగా 11,000 రూపాయలు కట్టి జాయిన్ అయినాడు. ఇలాగే అందరినీ కనీసం 2-3 నెలల అందరి ఊరలందరినీ మేము సభ్యత్వం తీసుకొని అందరి ఇంట్లో పాల్గొనడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఇంకా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈ మా సంఘము మా మేడ్చల్ జిల్లాలో ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము, ముందుకు పోతూ ఉన్నాము. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ రెడ్డి. నేను ఉద్దమరిలో 3 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. 3 ఎకరాలకు కలిసి ₹1 కూడా ఖర్చు చేయకుండా వ్యవసాయం చేస్తాం. ఇది గమనించండి, 3 ఎకరాలు ₹1 లేకుండా చేస్తాం. ఫర్టిలైజర్ అనేది 0 ఇంతవరకు వాడలేదు. పొలంలో 60 రకాల పండ్లు వేసుకున్నాం. అంటే మన దగ్గర కాకుండా కొన్ని బయట దేశమి అన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు గ్రోత్ వస్తున్నాయి. మనది వచ్చేసి 8 ఇయర్స్ ప్రాజెక్ట్. 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలామంది మన గ్రామం వాళ్ళే అడుగుతారు, నువ్వు 5 ఏళ్ళు చేసావు, ఇంతవరకు ఏం సంపాదించావని. నేను క్లియర్గా చెప్పేది, మనది ఏంటంటే దీర్ఘకాలిక పంట. దీర్ఘకాలిక అంటే 8 ఇయర్స్. 8 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామనేది 2 నిమిషాలు చెప్తాను. ఒక 15 కుటుంబాలను తీసుకుంటాను. ఇప్పుడు చాలామంది లిస్ట్ ఉన్నది మన దగ్గర, ఎవరెవరికి అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన దాని గురించి ఎంతైనా రేట్ పెడతారు. 7 నుంచి 10,000 పెట్టడానికి రెడీ ఉన్నారు. అంటే ఒక్క నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. సింపుల్గా 10 మందిని చూసుకున్న నెలకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. దీర్ఘకాలిక పంట. అందులోనే కూరగాయలు వేస్తాము, వరి వేస్తాం, అన్ని దేశీ విత్తనాలు వాడతాం. దానివల్ల 90% వ్యాధి నిరోధక శక్తి ఆ విత్తనంలో ఉంటుంది. మెయిన్ ఇప్పుడు మనం కొనేది ఏంటంటే జబ్బు చేసిన విత్తనాన్ని తీసుకొచ్చి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం దానికి. అంటే ఆ విత్తనంలోనే జబ్బు ఉంటుంది. అది మన వాళ్ళకి తెలియక పాపం కొనుక్కొచ్చేసి వేస్తారు. పూర్వకాలం మన విత్తనమే మనం పండించేవాళ్ళం. అయితే మొన్న ఒక కడప నుంచి ఒక రైతు వచ్చాడండి. అది చెప్పి నేను కొద్దిగా భయపడిపోయాను. అతను ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడు, మళ్ళీ వదిలేసి జాబ్ చేసి తిరిగి వ్యవసాయం చేద్దామని వచ్చి వాటర్ టెస్ట్ చేయించాడు. వాటర్ టెస్ట్ చేయిస్తే తాగడానికి పనికిరాదు, చెట్లకు పనికిరాదు, కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఎందుకు అని ఆయన సర్వే చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఫర్టిలైజర్ వాడారు. ఆ ఫర్టిలైజర్ వచ్చేసి ఇప్పుడు 1 కిలో వేస్తే అందాజ 1 కిలో వేస్తే 20% మొక్క తీసుకుంటుంది, 80% భూమిలో కలిసిపోతుంది. ఆ భూమిలో కలవడం వల్ల గాలి ఖరాబ్ అయిపోతుంది, మరి నీరు ఖరాబ్ అయిపోతుంది, భూమి ఖరాబ్ అవుతుంది. ఈ భూమి అనేది మన ఒక్కరి సొత్తు కాదు, అంటే కొన్నంత మన సొత్తు కాదు. ఎన్ని తరాల నుంచి వాళ్ళకి చెందాల్సిన భూమి మనం పాడు చేసే అధికారం మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయవలసిన వాళ్ళు మన దగ్గర వచ్చి చూడవచ్చు. మేము ఇద్దరమే చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే అక్కడ ఉన్న ఆహారం తిని దేశీయ ఆవు పాలు తాగడం వల్లనే మేము ఆ శక్తి వచ్చి మేము పని చేయగలుగుతున్నాం. దాని గురించి అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నమస్తే అండి, నా పేరు నరసింహులు, సొసైటీ డైరెక్టర్ను. అయితే నేను 7 సంవత్సరాల కింద మేము పోయినప్పుడు మా బ్యాంకు, సొసైటీ బ్యాంకు చాలా అప్పులో ఉండే. 30 lakhs ఉండే. 30 lakhs మా చైర్మన్ పెంటారెడ్డి గారు, మా తోటి డైరెక్టర్లు అంతా కలిసి టోటల్గా 0 అంటే అప్పు లేకుండా చేసినాము. మరియు మా అక్కడ షామర్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ 14 షట్టర్లు వేసినాం మా పీరియడ్లో. అయితే ఇంకొకటి ఇక్కడ మా రైతు సంఘం, నేను కూడా ఒక సభ్యుని ఇలా, దీని ద్వారా రైతు సంఘం పెట్టిన ద్వారా రైతులకు, మరి నా తోటి రైతులకు అందరు కలిసికట్టుగా ఉండి ఫైనాన్షియల్గా నెలకు డబ్బులు అంటే అవసరానికి చేస్తున్నాము. అయితే నేను రైతులే నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా సాయశక్తుల రైతులకు వెనువెంట ఉండి ఎల్లవేళలా వాళ్ళకి ఏ సాయం అంటే అది చేయడానికి రెడీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి రైతులకు. కరెంటు కానీ, ఇప్పుడు పశువుల హాస్పిటల్ డాక్టర్ కానీ వీళ్ళు ఎవరు లేరు. దాని గురించి మా రైతు సోదరులందరూ తోలుకొని దాని గురించి ఫైటింగ్ చేయడానికి నేను ముందు ఉంటాను. ఏమున్నా రైతు అనేటోనికి ఇంతంత బాధ కాదు అసలు. కరెక్ట్ అందులో మనం ఎట్లా చేస్తున్నాం అంటే అప్పుడు పాత వ్యవసాయం మంచిగా ఉండే, తక్కువ మందులు వేసాము, పశువుల ఎరువు. ఇప్పుడు సార్ చెప్పినట్టు గోమాత అనేది నిజంగా అసలు
అది దాన్ని ప్రతి ఇంట్లో మనం ఒక రైతుని మనము వ్యవసాయం చేసేటోళ్ళం అంటే ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి. అది దేశీవాళీ ఆవే. మందులు కూడా అడ్డగోలు మందులు వేస్తున్నాం మనం. యూరియా అప్పుడు ఎంత చాలా తక్కువ వేస్తుంటుంది. నాకు తెలిసిందో చాలా అంటే చాలా తక్కువ వేస్తుంటుంది. ఎకరానికి ఒక సంచి 2 వేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే లీజ్కి ఇచ్చిన 4 ఒక్కటి వేయడమే గొప్ప సార్. అప్పుడు ఒక్క బ్యాగ్ వేయడమే ఎకరానికి నాకు తెలిసినప్పుడు నేను అంటే చదువుకునే టైంలో నేను అప్పుడు 69, 70 చెప్తున్నా. అట్లా అది ఆ విధంగా వద్దు ప్లీజ్. దయచేసి చూస్తాం మనకు పండినంత సై దాన్ని మనం మనకు తెలిసిన వాళ్ళకే అమ్ముతాం. ఇప్పుడు అల్వాళ్ళు సపోజ్ ఏంటో షవర్పేట తెలిసిన వాళ్ళకి అరే పోయి నేను ప్యూర్గా ఎరువేసి ఫెర్టిలైజర్ వేయకుండా వండించిన అంటే తీసుకుంటారు. అది రుచి వేరుంటుంది. అది ఆ బియ్యం రుచే వేరుంటుంది. అది దాన్ని కథనే వేరుంటుంది. కాబట్టి ఆ విధంగా ముందరకు పోదామని తెలియజేసుకుంటూ రిటైర్ అయిపోయిండు. ₹1 ఆయన వచ్చిన పెన్షన్ తోటి ప్రతి ఊర్లో తిరిగి మొబిలైజ్ చేసుకుంటా మీరు ఇట్లా సంఘాలు ఏర్పాటు చేసుకుంటే బాగుపడతారు, బ్రహ్మాండంగా సంఘం నడుస్తుంది అని చెప్పి ఆయన మన బాగు కొరకు చెప్తున్నాడు. ఆయన కొడుకున్నాడు, మంచిగా డాక్టర్, పెన్షన్ వస్తుంది, హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు ఆయనకు ఒక ఉద్దేశం, అరే నేను కూడా అంటే నాది కూడా అంటే నేను కూడా ఇట్లా రైతులతో నేను కోఆర్డినేషన్ చేసుకోవాలి, వాళ్ళని బాగు చేయాలి అనే ఉద్దేశంతో మనకు ప్రతి ఊరికి వస్తున్నాడు, అవేర్నెస్ చేస్తున్నాడు. అట్లా అది మనిషిలో ఉండాలి. ప్రతి మనిషి అయినప్పుడు అది ఉంటేనే మన జన్మకు అర్థం. ప్రతి నెల 5 తారీఖు మీటింగ్ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముందుగా ఈ రైతు సంఘం సక్సెస్ఫుల్గా నడుపుతున్నందుకు ఈ రైతు సంఘం సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేయాలనేది మన మోటివేషన్ సరిగ్గా జరగట్లేదు. అంటే ఒక 4-5 రైతులే ముందుకు వచ్చారు, కానీ మొత్తానికి అందరు రైతులు ముందుకు వచ్చే విధంగా మన రైతు సంఘం ఖచ్చితంగా కృషి చేయాలి. మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సంఘం ఏ విధంగా ఆదర్శవంతంగా పొదుపు చేసుకొని మిగతా రైతులకు ఏ విధంగా నెలకు వాళ్ళకు అవసరమైనన్ని, ఇప్పుడు అయితే ఫస్ట్ చాలా తక్కువ ఉన్నట్టుండే ఇప్పుడు 30,000 రూపాయలు ఇస్తున్నట్టున్నారు. ఇదే విధంగా ఇంకా కొన్ని గ్రామాలన్నింటినీ కలుపుకొని ఒక క్లస్టర్ విధానం తీసుకొని వచ్చి కంప్లీట్గా మన సొసైటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు విస్తరించి మరి ఈ షామీర్పేట సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు అనేటివి ఈ రైతులకు ఒక వెన్నుముక. మరి ఇప్పుడు ఎక్కడికో ఏ సంఘం విజిటింగ్ చేయాలన్నా లేకపోతే ఎక్కడ బయట వచ్చి రైతు సంఘాలు చూడాలన్నా మరి ముల్కనూరుకో కానీ మిగతా రైతు సంఘాల దగ్గరికి పోతున్నారు. కానీ భవిష్యత్ రోజుల్లో ఎక్కడికి పోవాలి, రైతు సంఘాల గురించి తెలుసుకోవాలంటే రైతులు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ రైతుకు ఏ విధంగా తోడ్పడుతున్నాడు, మరి పండించినటువంటి పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధరను రైతే తానే స్వయంగా పొందుతున్నాడు, తానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాడు అని తెలుసుకునే విషయాలు మరి రానున్న రోజుల్లో తెలుసుకోవాలని అనుకుంటే అది కేవలం షామీర్పేట సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు వచ్చి తెలుసుకునే విధంగా మనం ఆదర్శవంతంగా ఉండాలని మనం కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతుల ఐక్యతను మెచ్చిన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామానికే వచ్చి వ్యవసాయ సేవలు అందిస్తున్నారు. రైతు నేస్తం వారికి నమస్కారం అండి. నా పేరు సిహెచ్ రమేష్. నేను మండల వ్యవసాయ అధికారి మూడ్చింతలపల్లి మండలంకు, అలాగే షామీర్పేట 2 మండలాలు చూస్తుంటాను. మనకు ముఖ్యంగా ఈరోజు 5వ తేదీ నాడు మనకు ఉద్దమర్రి రైతు పరస్పర సహకార సేవా సంఘము ప్రతి నెల గుర్తుగా మనకు 5 నాడు రైతుల సమావేశం ఉద్దమర్రి గ్రామంలో జరుగుతుంది. కాబట్టి సుమారుగా ఇక్కడ 850 మంది రైతులు ఉన్న గ్రామం ఇది. పెద్ద గ్రామము, 1350 ఎకరాల్లో వ్యవసాయం సాగవుతుంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ చాలా వరకు ఉంటుంది. తర్వాత గొర్రెల పెంపకము, మేకల పెంపకము, తర్వాత ఈ గ్రామం నుండి ప్రతిరోజు హైదరాబాద్కు 1000 లీటర్ల పాలు కూడా వెళ్ళడము అన్నీ ఉంటాయి. కాబట్టి అధికారులే ఇక్కడికి వచ్చి ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ద్వారా ప్రతి రైతుకు ఈ సీజన్లో కానీ, ఈ నెలలో కానీ, ఈ రోజుల్లో కానీ వచ్చే వ్యాధులు కానీ, పంటలకు కానీ, పశువులకు కానీ వాటిని ఈజీగా రైతులకు చేరవేయటకు కానీ, ఎందుకంటే ప్రతి రైతుకు ఆఫీస్కే వచ్చి తెలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అధికారికే ఇక్కడ రావడం వల్ల తెలియని చదువుకొని రైతులకు కూడా టెక్నాలజీ సులభంగా అందించడానికి ఈ యొక్క సంఘం ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. ఈ సంఘంను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఆల్రెడీ మన ప్రొఫెసర్ సార్, డాక్టర్ సార్ నారాయణ స్వామి సార్ ఆధ్వర్యంలో ఇతర గ్రామాల్లో కూడా
సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి రైతులకు సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘాలు బలోపేతం చేస్తున్న మన ప్రొఫెసర్ సారు పెద్దలు నారాయణ స్వామి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శాఖ తరపున కూడా ఇలాంటి రైతు సంఘాల ప్లాట్ఫామ్ ఉండడం వల్ల మేము రైతులకు టెక్నాలజీ చేరవేయడానికి చాలా సులభంగా వ్యవసాయ శాఖతో పాటు ఇతర అన్ని అనుబంధాల శాఖలు కానీ స్వయం సహాయక బృందాలకు కానీ ప్రతి ఒక్కరికి వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ శాఖలు అన్నిటి మీద ఆధారపడ్డ ప్రతి రైతు కుటుంబాలకు చాలా ఈజీగా ఉంటుంది. ముందు కూడా ఈ గ్రామంలో ఇంకా కోఆపరేటివ్ సొసైటీ ద్వారానే విత్తనాలు, ఎరువులు ఇలాంటివి సబ్సిడీలో కూడా అందించడానికి ఈజీగా ఉంటుంది రైతులకు. ఇక్కడికి దానివల్ల వాళ్ళకు ప్రయాణ భారంతో పాటు రవాణా ఖర్చులు ఇలాంటివన్నీ తగ్గి వాళ్ళ గ్రామంలోనే దొరకడం వల్ల రైతుకు అదనపు ఆదాయం చేకూరుస్తుంది. ఉద్యమరి తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రైతులు ఐక్యతతో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ చెల్లా నారాయణస్వామి సూచించారు. నెలకి వీలైనంత సొమ్ముని సంఘంలో పొదుపు చేసి తర్వాత అవసరం ఉన్నప్పుడు తక్కువ వడ్డీతో రుణాలు తీసుకోవచ్చని, తద్వారా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు పోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. నా పేరు జానకి రామారావు అండి. నేను బాల వికాస సంస్థలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాం. నేను ఈరోజు ముఖ్యంగా గ్రామానికి రావడానికి ఏంటంటే మా బాల వికాస నుంచి మేడ్చల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ భూగర్భ జలాల్లో పెంచడం కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని మేము ఈ గ్రామాల్లో రైతు పొలాల్లో తవ్విస్తుంటాము. ఆ పని మీద మేము ఈరోజు ఈ గ్రామంలోనూ ఈ సహకార సంఘంలో సహకారం తీసుకొని ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని ఈ గ్రామాల్లో రైతు పొలాల్లో ఇంప్లిమెంట్ చేయాలని రావడం జరిగింది. ఆల్రెడీ ప్రొఫెసర్ నల్లా నరసరావు సారు ఈ గ్రామాల్లో ఈ గత 15 సంవత్సరాల నుంచి మేడ్చల్ జిల్లాలో చాలా గ్రామాల్లో సంఘాలను చేసి సహకారంతో ఈ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలని మేము ఉపయోగించుకొని రైతులకి భూగర్భ జలాలు ఏ విధంగా పెంచుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఆ ఫామ్ ఫండ్స్ని రైతు పొలాల్లో ఫామ్ ఫండ్స్ని తవ్వించడానికి రైతుల చేత చేయించడానికి మేము రావడం జరిగింది. మా ప్రాజెక్టులో భాగంగా మేము ఫామ్ ఫండ్స్, చెరువు మట్టిని, బోర్వెల్ రీఛార్జెస్, మొక్కలు నాటడం ఇలాంటి పనులన్నీ కూడా ఈ రైతులతో మేము పనులు చేస్తాం. నా పేరు ఆకుతోట రామారావు. గో ఆధారిత రైతు మిత్ర సంఘం యొక్క సంస్థాపకుని నేను మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గోసేవా ప్రముఖ. ప్రపంచంలో సృష్టిలో ఆవు మహోత్కృష్టమైంది. అందుకనే దాన్ని గోమాత అంటాం. ముక్కోటి దేవతల స్వరూపం అంటే ముక్కోటి దేవతల్లో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అంత గోమాత మనకు ప్రసాదిస్తుంది. ఆవు ఇంట్లో ఉన్నా, రైతు దగ్గర ఉన్నా, గ్రామంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, పాఠశాలలో ఉన్నా, ఏ సంస్థలో ఎక్కడున్నప్పటికీ కూడా అక్కడ 100కి 100 పాలు మంచి జరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలను, ఆరోగ్యాలను, సిరి సంపదలను ప్రసాదించే శక్తి గోమాతలో ఉంది. అందుకని ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ఆవు చాలా మహత్తరమైనటువంటిది. అందుకని దీన్ని అన్నిటినీ పశువు అంటాం కానీ దీన్ని గోమాత అంటాం. కాబట్టి గోమాత ప్రచారం ద్వారా గ్రామం బాగుపడాలి, రైతులు బాగుపడాలి, తర్వాత మన దేశం ప్రపంచంలో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో గోమాత ప్రచారంలో భాగంగా ఈనాడు మన ఉద్దమర్రి గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గోమాత్యాన్ని గురించి ఇక్కడ ఉండేటువంటి మహిళలకు, రైతులకు తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మేము ఉండడం జరిగింది. జై గోమాత. ఈ సొసైటీ ఎట్లా తయారైందంటే కల్పవృక్షం మాదిరి తయారవుతూ గో ఆధారితాన్ని ఆధారం చేసుకుంటుంది, ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారం చేస్తుంది, అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించిండే టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటుంది. అన్నిటినీ ఉపయోగించుకొని ప్రతి ఇల్లు ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో నడిచేటట్లుగా ప్రతి ఇంట్లోనూ ఒక పరిశ్రమ మాదిరిగా ఆదాయం రావాలా. ఇప్పుడు ఏమిటితోనూ నడచని ఆదాయాలు పెరిగి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగేదానికోసం రాబోయే కాలంలో ప్రతి ట్రైనింగు ఇప్పుడు ఇక్కడ పేడతో ధూప్ పౌడర్ ధూపు బత్తీలు తయారు చేసేది నేర్పించినారు. ఇదే ఆవులను పెట్టుకొని
చిన్న చిన్నగా మొదలుపెట్టి లారీ లోడ్స్ తయారు చేసి ప్రపంచానికి సప్లై చేయొచ్చు. ఉద్దమరి సొసైటీ అని ప్రతి ఇంట్లోనే ఒక ఆవును పెట్టి వాళ్ళే తయారు చేసి వాళ్ళు ప్యాక్ చేసి నీట్గా ఉద్దమరి సొసైటీ బ్రాండ్ నేమ్ పెట్టి తయారు చేస్తే ప్రపంచానికి సప్లై చేసేంత తయారవుతుంది. అట్లా ఇది ఒక చిట్కా. ఇట్లా చిట్కాలు 100,000 ఉంటాయి. మీరు పొదుపు చేసుకున్న డబ్బులు 100 రూపాయలు ఏవైతే పొదుపు చేసుకుంటున్నారో ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా 1,00,000 రూపాయలు కానీ 10 లక్షలు కానీ నీ తొట్టు పెడితే సొంతానికి ఒక పైసా కూడా వాడుకోకుండా పూలల్లో పెట్టి యువతి వాళ్ళకి ఇవ్వగలిగే ఇట్లాంటి మనుషులు ఊరికి కొంతమందే ఉంటారు. అట్లాటోళ్ళనే లీడర్లుగా తీసుకోవాలా, ప్రెసిడెంట్గా అట్లాటోడే ఉండాలా. అది మెయిన్ పని. అది చేసేదాని వలన వాళ్ళు 100 రూపాయలు కట్టేదానికి ముందుకు వచ్చేదానికి వస్తున్నారు. తర్వాత ఈ సొసైటీని చూడడానికి ఢిల్లీ నుంచి కూడా షార్ట్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తానని చెప్పినారు. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ లెవెల్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకొని పోయేదానికి వస్తున్నారు. ఎందుకంటే దేశమంతా డెవలప్ చేయడానికి. కాబట్టి మీ ఆదర్శాన్ని ఉపయోగం పెట్టుకొని మీరు కూడా మహా గొప్పగా తయారు కాండి. అభివృద్ధి సాధించడానికి మీ సొసైటీ ఒక మోడల్గా, ప్రపంచానికి మోడల్గా తయారవ్వాలని కోరుకుంటున్నా. ఇంతటితో ముగిస్తున్నా.